అమెరికా సూపర్ కరెన్సీ డాలర్కు రోజులు దగ్గర పడ్డాయా? గ్లోబల్ ట్రేడ్లో దశాబ్దాలుగా సాగుతున్న అగ్రరాజ్యం ఆధిపత్యానికి తెరపడే సమయం వచ్చేసిందా అంటే అవుననే అంటున్నాయి తాజా అంతర్జాతీయ పరిణామాలు. యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలు ఇప్పుడు ఏకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలనే మార్చేస్తున్నాయి. రష్యన్ బ్యాంకులను గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ నుంచి కట్ చేసిన అమెరికా డాలర్లలో వాణిజ్యం చేయకుండా ఆంక్షల ఉచ్చు బిగించింది. దీంతో మాస్కో సరికొత్త మాస్టర్ ప్లాన్ కు తెరతీసింది. అమెరికా డాలర్ను పక్కన పెట్టేయడమే కాకుండా ఏకంగా భారత రూపాయితో వ్యాపారం చేయాలంటూ బంగ్లాదేశ్కు రష్యా బిగ్ షాక్ ఇచ్చింది. చైనా ట్రాప్లో పడి అమెరికాను గుడ్డిగా నమ్మే దేశాలకు పుతిన్ సూచన ఏంటి? పుతిన్ రూపాయి వ్యూహం ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది? ఈ మహా ఆధిపత్య పోరులో భారతీయ రూపాయి గ్లోబల్ ట్రేడ్ని ఎలా శాసించబోతోంది? వాచ్ ది స్టోరీ. బంగ్లాదేశ్కు వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చిన షాక్ ఏంటి? డాలర్ ఆధిపత్యానికి రష్యా బ్రేకులు వేస్తోందా? భారత్ను నమ్మితేనే మేలని మాస్కో చెబుతోందా? బంగ్లాదేశ్, అమెరికా ఈ రెండు దేశాలు పాకిస్తాన్ని గుడ్డిగా నమ్ముతూ ఉంటాయి. పాకిస్తాన్తోనే కలిసి నడిచేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లిం దేశాలు. ఆ రెండు దేశాలు సాంస్కృతికంగా, మతపరంగా కలిసి నడవడానికి ఇదొక కారణం అనుకుందాం. కానీ అమెరికా కథ వేరు. పాకిస్తాన్, అమెరికా భావజాలం, సంస్కృతులు వేరు. కానీ పాకిస్తాన్ అంటే అగ్రదేశానికి వల్లమాలిన ప్రేమ. ఆ ప్రేమ కారణంగానే పాకిస్తాన్ను నాటోయేతర సన్నిహిత మిత్రదేశంగా అమెరికా చెప్పుకుంటూ ఉంటుంది. పాశ్చాత్య దేశాలకు మాత్రమే ఇచ్చే F-16 వంటి యుద్ధ విమానాలను పాకిస్తాన్కు వాషింగ్టన్ ఇచ్చేసింది. నిజానికి వాటినిచ్చింది ఉగ్రవాదం నిర్మూలనకు. పాకిస్తాన్ మాత్రం F-16 యుద్ధ విమానాలను భారత్పై ఎక్కుపెడుతోంది. ఇది వేరే కథ. అసలు పాకిస్తాన్పై అమెరికా ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం చైనా ఉగ్రదేశంలో డ్రాగన్ కంట్రీ పాతుకుపోతోందని అమెరికా అనుమానం. ఇక్కడ చైనా పాగా వేస్తే వ్యూహాత్మకంగా తమకు నష్టమని అమెరికా భయపడుతోంది. నిజానికి పాకిస్తాన్లో కమ్యూనిస్ట్ కంట్రీ ఈనాడో పాతుకుపోయింది. భారత్నేదో చేయాలన్న ఆరాటంతో డేంజరస్ డ్రాగన్తో పాకిస్తాన్ ఐరన్ బ్రదర్ బంధాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ దారిలో బంగ్లాదేశ్ నడుస్తోందన్నమాట. చైనాతో అంట కాగేందుకు ఆరాటపడుతోంది. భారత్కు వ్యతిరేకంగా అడుగులు వేస్తోంది. పాకిస్తాన్ సంగతి పక్కన పెడితే బంగ్లాదేశ్, అమెరికాకు కలిసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారీ షాక్ ఇచ్చాడు. పాకిస్తాన్, చైనా అమెరికాను కాదని భారత్తో కలిసి నడవాలని పరోక్షంగా బంగ్లాదేశ్కు పుతిన్ హితవు పలికాడు. నమ్మకమైన మిత్రదేశం భారతే అని మరోసారి రష్యా అధ్యక్షుడు ప్రపంచానికి సందేశం ఇచ్చాడు. అసలు బంగ్లాదేశ్, అమెరికాకు పుతిన్ ఇచ్చిన షాక్ ఏంటి? దాని గురించి తెలుసుకునే ముందు రష్యాపై ఉన్న ఆంక్షలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై అమెరికా, యూరోప్ దేశాలు భారీగా ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలు ఇప్పుడు మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా రష్యా వాణిజ్యాన్ని డాలర్లలో చేయకుండా అమెరికా, యూరోప్ నిషేధించాయి. సాధారణంగా అంతర్జాతీయ వాణిజ్యానికి డాలర్ను అసలైన కరెన్సీగా ప్రపంచ దేశాలు వినియోగిస్తున్నాయి. ఒక దేశానికి మరొక దేశం బిల్లులను డాలర్లలో చెల్లించేందుకు స్విఫ్ట్ అనే గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ను వినియోగిస్తూ ఉంటాయి. ఈ పేమెంట్ సిస్టమ్ను రష్యా వినియోగించకుండా పశ్చిమ దేశాలు బ్లాక్ చేశాయి. దీంతో రష్యన్ బ్యాంకులకు డాలర్లు రాకుండా అడ్డుకట్టబడింది. రష్యాతో వాణిజ్యం నిర్వహించేందుకు చాలా దేశాలకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో వాణిజ్యాన్ని కొనసాగించేందుకు మాస్కో ఒక కొత్త మార్గాన్ని అన్వేషిస్తోంది. అయితే ప్రత్యామ్నాయంగా భారత ఆర్థిక వ్యవస్థను రష్యా ఎంచుకుంది. భారత్ను మించిన నమ్మకమైన దేశం లేదని క్రెమ్లిన్ బలంగా నమ్ముతోంది. అందుకే ఇప్పుడు వాణిజ్య బిల్లులను రూపాయల్లో చెల్లించమని ఆయా దేశాలను రష్యా అడుగుతోంది. తాజాగా బంగ్లాదేశ్కు రష్యా రూపాయినే సూచించింది. బంగ్లాదేశ్, రష్యా దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను భారతీయ రూపాయల్లోనే నిర్వహించుకోవాలని మాస్కో కోరుకుంటోంది. నిజానికి బంగ్లాదేశ్కు వేరే ఆప్షన్ అయితే లేదు. రష్యాతో వాణిజ్య చెల్లింపులకు రూపాయిని బంగ్లాదేశ్ వినియోగిస్తే దక్షిణాసియాలో వాణిజ్య ప్రవాహాలను పూర్తిగా మార్చేస్తుంది. ఈ వ్యూహమే అమెరికాను దెబ్బకొడుతోంది. అంటే ఇక ముందు అమెరికా సూపర్ కరెన్సీ డాలర్లలో బిల్లులను చెల్లించొద్దని ఢాకాకు మాస్కో తేల్చి చెప్పింది. సింపుల్గా చెప్పాలంటే డాలర్ను పక్కన పెట్టే ప్రయత్నాలను మాస్కో తీవ్రతరం చేసింది. నిజానికి బ్రిక్స్ దేశాల కూటమి కొత్త కరెన్సీని వాడాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పటినుంచో కోరుతున్నాడు. అందుకు కారణం డాలర్ కారణంగా అమెరికా చేసే డ్రామాలు, ఆగడాలను భరించలేకపోవడమే. డాలర్ను అడ్డు పెట్టుకుని అగ్రదేశం అమెరికా ఎన్నో కుట్రలు చేస్తోంది. వాటన్నిటికీ చెక్ పెట్టాలంటే డాలర్ ఆధిపత్యం పడిపోవాల్సిందే. నిజానికి ఇప్పటికిప్పుడు డాలర్ ఆధిపత్యాన్ని అడ్డుకోవడం అసాధ్యం. కానీ చిన్న చిన్న అడుగులే తర్వాత మారధానగా మారతాయి. అందుకే అమెరికా డాలర్లకు బదులుగా ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీలను భారతీయ రూపాయల్లోనే జరుపుకోవాలని మాస్కో ప్రతిపాదించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
రష్యా ఈ తరహా ఆలోచించడం సింపుల్. రూపాయల్లో చెల్లింపులతో వాణిజ్యం నిరంతరాయంగా సాగుతుంది. దానికి తోడు చెల్లింపులు సులభంగా సాగుతాయి. ఆంక్షల ప్రభావం పెద్దగా ఉండదు. ఇప్పటికే చైనా, టర్కీ లాంటి దేశాలతో స్థానిక కరెన్సీలతోనే రష్యా వాణిజ్యాన్ని విస్తరించింది. తాజా రూపాయల్లో చెల్లింపు ప్రతిపాదనలపై ఈ ఏడాది జరిగే బంగ్లాదేశ్ రష్యా ఇంటర్ గవర్నెన్స్ కమిషన్ సమావేశంలో చర్చించనున్నారు. అంతకంటే ముందే ఢాకాలోని అధికారుల దేశ వాదనను, విధి విధానాలను ఖరారు చేయనున్నారు. అయితే ఈ సమావేశంలో కేవలం భవిష్యత్ వాణిజ్య చెల్లింపులతో ఆగిపోవడం లేదు. నిజానికి చెల్లింపులు పెద్ద ఆర్థిక తలనొప్పికి సంబంధించిన అంశాలు. రూపూర్ అణువిద్యుత్ కేంద్రానికి సంబంధించిన రుణాలను చెల్లించడంలో బంగ్లాదేశ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రష్యాతో సాధారణ బ్యాంకింగ్ మార్గాలను ఆంక్షలు పూర్తిగా నిరోధించాయి. పాశ్చాత్య ఆంక్షల బారిన పడతామనేటువంటి భయంతో చైనీస్ యువాన్ను వినియోగించేందుకు బంగ్లాదేశ్ గతంలో చేసిన ప్రయత్నం విఫలమైంది. ప్రస్తుతానికైతే సొనాలి బ్యాంకులోని రష్యన్ ఖాతాలనే బంగ్లాదేశ్ తమ చెల్లింపులకు జమ చేస్తోంది. అయితే సొనాలి బ్యాంకుల్లోనే రష్యా నిధులు మూలుగుతున్నాయి. అది ఏమాత్రం రష్యాకు ఉపయోగపడడం లేదు. వేల కోట్ల డాలర్ల రుణ నిధులు బంగ్లాలోనే ఉండిపోయాయి. ఇక్కడే బంగ్లాదేశ్ స్మార్ట్గా రష్యాకు ప్రతిపాదనలు చేసింది. సొనాలి బ్యాంకులో నిధులను బంగ్లాదేశ్లోనే పెట్టుబడులు పెట్టాలని ఢాకా కోరింది. అయితే బంగ్లాదేశ్ చేసిన ప్రతిపాదనను రష్యా సున్నితంగా తిరస్కరించింది. తమ దేశానికి చెందాల్సిన భారీ మొత్తాన్ని బంగ్లాదేశ్లో పెట్టుబడులుగా మళ్లించేందుకు మాస్కో అస్సలు అంగీకరించలేదు. అంతేనా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మరో పాత ఆలోచన రష్యా మళ్లీ తెరపైకి తెచ్చింది. బంగ్లాదేశ్లో ఏకంగా రష్యన్ బ్యాంక్ శాఖను ప్రారంభించాలని మాస్కో గట్టి పట్టుదలతో ఉంది. ఈ ప్రతిపాదనపై ఏళ్ల క్రితమే చర్చలు జరిగిన కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మళ్లీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం ఒక వాణిజ్య ఒప్పందానికి పరిమితం కాకుండా గ్లోబల్ ఫైనాన్షియల్ ఆర్డర్ను పూర్తిగా మార్చేసే శక్తి ఈ పరిణామాల వెనుకుంది. ఇక్కడే రష్యా వ్యూహాత్మకంగా భారత్ వైపు మొగ్గు చూపుతోంది. అమెరికా ఆంక్షల ఉచ్చులో చిక్కుకున్న దేశాలకు, చైనా గుప్పిట్లో నలిగిపోతున్న దేశాలకు భారత్ మాత్రమే ఏకైక నమ్మకమైన దిక్సూచి అని రష్యా బలంగా నమ్ముతోంది. బంగ్లాదేశ్ విషయంలో కూడా మాస్కో పరోక్షంగా ఇదే సందేశం ఇస్తోంది. బీజింగ్ ట్రాప్లో పడి విలవిల్లాడొద్దని క్రెమ్లిన్ సంకేతాలిస్తోంది. ఆసియా ప్రాంతాల్లో అగ్రగామిగా ఉన్న భారత్తో ఆర్థిక సంబంధాలను మరింత బలపరుచుకోవడమే మేలని రష్యా నిరూపిస్తోంది. అందుకే బంగ్లాదేశ్తో వాణిజ్యాన్ని భారతీయ రూపాయల్లో నిర్వహించాలని రష్యా కోరింది. ఒక దెబ్బతో రెండు పిట్టలు అన్న మాస్కో పావులు కదుపుతోంది. ఒకవైపు డాలర్ ఆధిపత్యానికి గండి కొడుతూనే మరోవైపు ప్రాంతీయంగా భారత్ ప్రాధాన్యతను రష్యా మరింత పెంచుతోంది. ఒకవేళ రష్యా ప్రతిపాదన బంగ్లాదేశ్ పూర్తిగా అంగీకరిస్తే అంతర్జాతీయ వాణిజ్యంలో భారత రూపాయి మరో శక్తివంతమైన మైలురాయిని తాకినట్టే అవుతుంది. ఏ దేశమైనా సరే ఆపదలో ఉంటే ఆదుకునేది, ఎలాంటి షరతులు లేకుండా నమ్మకంగా ఉండేది భారతే అని రష్యా మరోసారి ప్రపంచానికి చాటి చెబుతోందని చెప్పాలి. చైనా, అమెరికాల ఆధిపత్య పోరులో చిన్న దేశాలు నలుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారత్ రష్యా మైత్రి మాత్రమే సురక్షితమైన ప్రత్యామ్నాయమని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. డాలర్ల కోట్లను బద్దలు కొట్టడానికి రష్యా మెల్లమెల్లగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో ఈ అడుగులే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయం. అమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు రష్యా ఎంచుకున్న ఈ రూపాయి వ్యూహం సఫలమైతే గ్లోబల్ ట్రేడ్లో రూపీ సత్తా ఏమిటో ప్రపంచానికి మరోసారి స్పష్టంగా అర్థమవుతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు చైనా ఉచ్చులో పడి సార్వభౌమత్వాన్ని కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ను నమ్ముకోవడమే అసలైన అభివృద్ధికి బాటలు వేస్తుందనే బలమైన సందేశాన్ని తన మాస్టర్ ప్లాన్ ద్వారా ప్రపంచ దేశాలకు పుతిన్ పంపారు. డాలర్ ఆధిపత్యంపై జరుగుతున్న ఈ మహాయుద్ధంలో భారత కరెన్సీ పాత్ర మున్ముందు ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.